హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్ మూవ్ తోటి ఊపిరి పీల్చుకున్నారా? గత రాత్రి యుఎస్ మార్కెట్స్, సో మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా సిపిఐ ఇన్ఫ్లేషన్ పాజిటివ్గా రావడంతో అక్కడ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. డౌ అయితే ఏకంగా 700 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే మన మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఈరోజు మన మార్కెట్స్లో ఏం జరిగింది, ఎట్లా మూవ్ అయింది అనేది ఒకసారి చూద్దాము. అంటే ముందు చూద్దాము. ముందుగా మనం నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే ఓపెనింగ్ మాత్రం హైలో ఓపెన్ అయింది. అంటే 23,377 పాయింట్ల దగ్గర ఓపెన్ అయినప్పటికీ కూడాను అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తే 23,777 ఆ లెవెల్స్ లో మార్నింగ్ 9:15 ఓపెన్ అయినా కూడా అక్కడి నుంచి స్లైడ్ అవుతూ కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ ఒకసారి 23,000 లెవెల్స్ అంటే 288 లెవెల్స్ లో లెవెల్స్ టచ్ చేస్తూ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. సో అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 377 నుంచి 280, జస్ట్ 100 పాయింట్స్. ఎక్కడైతే క్లోజ్ అయింది ఓపెన్ అయిందో 377, అక్కడి నుంచి 60 పాయింట్లు లోలో క్లోజ్ అయింది. అయితే 13వ తారీఖు ఫామ్ చేసిన లో కంటే హైలో ఓపెన్ అయింది, హైలో క్లోజ్ అయింది. నవంబర్ నెలలో ఫామ్ చేసిన లో 23,276 ఇంచ్. సో ఈ రోజు ఆల్మోస్ట్ అక్కడే 23,270 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ పైకి వచ్చింది. 23,270 అనేది ఇక నుంచి రాబోయే రోజుల్లో మనకి క్రూషియల్ సపోర్ట్ కింద. ఆ లెవెల్ అనేది కీన్ గా అబ్జర్వ్ చేయాలి మనం. 23,270 ఆ లెవెల్స్ బిలో కనుక వెళ్తే మార్కెట్ వీక్ అవుతుంది. అట్లానే ఈ రోజు హై ఉంది కదా 23,390. సో 23,390 కానీ 23,400 కానీ. సో మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకుంటా వస్తున్నాం కదా 23,350 అబోవ్ లెవెల్స్ లో క్లోజ్ అయితేనే మనకు మార్కెట్ లో అప్ ట్రెండ్ నుంచి అవకాశం అనుకుంటున్నాం కదా. అది ఈ రోజు మనకి చాలా టైం 23,350 అనేది చాలా టైం రెస్పెక్ట్ చేసుకుంటూ అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడాను 23,345 ఆ రేంజ్ మూవ్ అయ్యి 23,311 లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ బ్రెడ్ చూస్తే ఓవరాల్ గా మనం పాజిటివ్ గా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మార్కెట్ బ్రెడ్ 2,083 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 699 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. అంటే 1:3 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి 3:1 అని చెప్పుకోవచ్చు మన రివర్స్ లో. 3:1 రేషియో అంటే ప్రతి 3 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 1 స్టాక్ డిక్లైన్ అయింది. 52 హై వచ్చేసేసి 24 స్టాక్స్, 52 వీక్ లో వచ్చేసేసి 35 స్టాక్స్. అట్లానే అప్పర్ సర్క్యూట్ లో 135 స్టాక్స్ క్లోజ్ అయితే లోయర్ సర్క్యూట్ లో 33 స్టాక్స్ క్లోజ్ అయినాయి. సో ఈ రోజు మార్కెట్ ను మూవ్ చేసిన స్టాక్స్ ఏదైనా చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ 8% గెయిన్ తోటి మార్కెట్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేయగలిగింది, నిఫ్టీని సపోర్ట్ ఇచ్చింది. అట్లానే బిఈఎల్ 3.6%, ఎస్బీఐ లైఫ్ 2.9%, శ్రీరామ్ ఫైనాన్స్ నిన్న ట్రేడింగ్ సెషన్ లో కూడాను పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడాను 2.6% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, అదానీ స్టాక్స్ లాస్ట్ 1 వీక్ నుంచి ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ మండే నుంచి చాలా స్ట్రాంగ్ గా చాలా పాజిటివ్ గా మూవ్ అవుతా ఉన్నాయి. ఈ రోజు అదానీ పోర్ట్స్ 2.2%. ట్రెంట్ రీసెంట్ గా చాలా పాజిటివ్ గా మూవ్ అవుతూ వచ్చిన ట్రెంట్ కన్సాలిడేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో 2.5% తోటి ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయింది. అట్లానే డాక్టర్ రెడ్డిస్ 2.2%, హెచ్సిఎల్ టెక్. సో రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికి 12% సో హెచ్సిఎల్ టెక్ లో డిక్లైన్ చూసాం. అట్లానే టాటా కన్స్యూమర్స్, సో రీసెంట్ గా అప్మూవ్ లో ఆల్మోస్ట్ 1200 రేంజ్ వరకు వెళ్ళిన టాటా కన్స్యూమర్స్ ఇప్పుడు 900 లెవెల్స్ కి అట్రాక్టివ్ లెవెల్స్ వచ్చిందని చెప్పుకోవాలి. ఒకసారి చూద్దాము టాటా కన్స్యూమర్స్ కూడా ఏదైనా మనకి ఆపర్చునిటీ ఉందేమో నేను చెక్ చేసి ఒకసారి దాని చార్ట్ కూడా చూద్దాం. ఇన్ఫీ 1920 1.5% నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ లో ఏ స్టాక్స్ లాంగ్ బిల్డప్ ఉంది, ఏ స్టాక్స్ షార్ట్ బిల్డప్ ఉందో ఒకసారి గమనిద్దాం. ఈరోజు లాంగ్ బిల్డప్ అయిన స్టాక్స్ లో ఎల్టీటీఎస్ 8.2% పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఓఈ చేంజ్ చాలా స్ట్రాంగ్ గా ఓఈ చేంజ్ అవుతూ లాంగ్ బిల్డప్ అయింది. అట్లానే ఎంఎఫ్ఎస్ఎల్
సో 3.7% ఓఐ పాజిటివ్ గా మూవ్ అయింది. ఇండియా మార్ట్ 2233 1% తోటి లాంగ్ బిల్డప్ పాజిటివ్ లాంగ్ బిల్డప్ అయింది. కేఈ ఇండస్ట్రీస్ కూడాను. అట్లానే బిఎస్సి ఈ రోజు స్టార్ ఆఫ్ ద డే వచ్చేసి బిఎస్సి అని చెప్పుకోవచ్చు. సో బిఎస్సి ఆల్మోస్ట్ 6,000 లెవెల్స్ టచ్ చేస్తూ ఉంది. సో దీనికి టార్గెట్స్ 6,200 6,300 వరకు కూడాను మార్కెట్లో రిపోర్ట్స్ ఉన్నాయి. అట్లానే షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్ చూస్తే షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్ లో సిఈఎస్సి 1.8% ప్రైస్ డౌన్ ట్రెండ్ తోటి 15% ఓఐ అంటే షార్ట్ బిల్డప్ అయింది. సో ఓఐ షార్ట్ సైడ్ ఎక్కువ బిల్డప్ అయింది. అట్లానే బ్రిటానియా సో ఓఐ బాగా స్ట్రాంగ్ గా 8.8% షార్ట్ బిల్డప్ ఎక్కువ ఉండింది. ట్రెండ్ లో కూడాను షార్ట్ బిల్డప్ కనపడింది. 6,231 అంటే 2.76% డౌన్ అయింది ఈ రోజు. కేపీఐ టెక్ అట్లానే అబాట్ ఇండియా. సో వీటిలో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్. సో 30th January ఎండ్ అయ్యే కాంట్రాక్ట్స్ లో లాంగ్ బిల్డప్ అయిన స్టాక్స్, షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్ ఇవి. మనం ఓవరాల్ గా మార్కెట్లో పాజిటివ్ గా మూవ్ అయినప్పటికీ కూడాను యుఎస్ డాలర్ ఇండెక్స్ మాత్రము 109 లెవెల్స్ లోనే మూవ్ అవుతా ఉంది. ఇందులో మాత్రం ఎటువంటి ఆశాజనకమైన డిప్ మనకు కనిపించాల. సో 109 108 రేంజ్ లో ఉన్నంతసేపు మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతానే ఉంటుంది. అది ఎఫ్ఐఐస్ కి కంటిన్యూస్ గా సెల్లింగ్ అవకాశం ఇచ్చినట్టే. సో ఎంతసేపటికి డాలర్ ఇండెక్స్ కనుక కూల్ ఆఫ్ అవ్వగలిగితే మన మార్కెట్కి ఇంకా ఊతం వస్తుంది. సో మార్కెట్ ఒకనొక టైంలో బాగా పాజిటివ్ గా మూవ్ అయినా కూడా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు యుఎస్ ఇండెక్స్ ఏదైతే డౌ జోన్స్ 700 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత మన మార్కెట్స్ కూడా అదే రేంజ్ లో అప్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇది సిపిఐ ఇన్ఫ్లేషన్ పాజిటివ్ గా రాబట్టి అది వరల్డ్ మార్కెట్స్ మిగిలిన అన్ని మార్కెట్స్ కూడాను డాక్స్ జర్మన్ ఇండెక్స్ వచ్చేసి లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ 2% పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ మన ఇండెక్సెస్ వచ్చేసి జస్ట్ 0.7% కూడా లేదు, 0.45% పాజిటివ్ గా మూవ్ అయింది ఎన్ఎస్సి నిఫ్టీ వచ్చేసేసి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా 570 పాయింట్స్ ఆల్మోస్ట్ 1% కంటే జస్ట్ అబౌవ్ క్లోజ్ అయింది. కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ $82 పర్ బ్యారల్ వచ్చేసింది. అంటే ఇంతకుముందు $80 లో ఉన్న క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ $82 3% డ్రాప్ అయిపోయింది. అట్లానే డాలర్ ఇండెక్స్ కూడా కూల్ ఆఫ్ అవ్వలేదు. అట్లానే బాండ్ ఈల్డ్స్ కూడాను 4.654 అంటే 4.8%. రీసెంట్ గా 4.8 టచ్ చేసింది. ఎస్టర్డే వచ్చేసి 4.75 ఉంది. ఈ రోజు 4.65, అది కూడా పెద్ద కూల్ ఆఫ్ అవ్వలేదు. వీటన్నిటిని బేస్ చేసుకుని మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్ గా మూవ్ కాలేకపోయినాయి, అంత స్ట్రెంగ్త్ చూపించలేకపోయినాయి. సో క్లోజింగ్ వచ్చేసి పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ కూడాను ఓవరాల్ గా బ్రెడ్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడాను అంత కంఫర్ట్ గా అనిపించలేదు. అంటే ఇక్కడ నుంచి ఊట్స్ లోంచి అంటే మనము బేర్ మార్కెట్ లోంచి బయటపడ్డామా అంటే చపాతి కాలేదు. అంటే మార్కెట్స్ ఇంకా పాజిటివ్ చాలా స్ట్రెంగ్త్ అనేది చూపించలేకపోయినాయి. అంత స్ట్రెంగ్త్ మనం అనుకున్నంత స్ట్రెంగ్త్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాల్సింది, అంత స్ట్రెంగ్త్ చూపించలేదు. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో ఫామ్ చేసినాయా, లో అనేది ఫామ్ చేసి అప్ సైడ్ మూవ్ అవుతున్నాయా అంటే ఇంకా నమ్మకం రావట్లేదు సో మార్కెట్లో. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లో జరిగింది. సో మనం ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూద్దాం, ఒకసారి ఏ విధంగా మూవ్ అయినాయి రోజంతా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. సో మన లెవెల్స్ ఏదైతే డ్రా చేసుకున్నామో 23,350. సో ఆఫ్టర్నూన్ సెషన్ లో 145 టైంలో బ్రీచ్ చేయడానికి అంటే అది టచ్ చేస్తూ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మరలా కిందకు వచ్చేసేసి క్లోజింగ్ మాత్రము 23,350 లాస్ట్ 15 minutes క్యాండిల్. సో అబౌవ్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించేప్పుడు కూడాను క్లోజింగ్ ఒరిజినల్ క్లోజింగ్ వచ్చేసేసి యావరేజ్ క్యాలిక్యులేషన్ క్లోజింగ్ వచ్చేసేసి 23,311. 23,311 ఇది లాస్ట్ 3 days లో. సో 14th Jan 15th Jan తో కంపేర్ చేస్తే 16th Jan సో హయ్యర్ లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 14th Jan 15th Jan కంటే కూడా హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇది ఒక చిన్న పాజిటివ్ గా తీసుకోవచ్చు మనము. రేపు మార్కెట్స్ కనుక 23,350 అండ్ అబౌవ్ లెవెల్స్ లో ఓపెన్ అయితే 23,350 అండ్ అబౌవ్ లెవెల్స్ లో కనుక ఓపెన్ అయితే మార్కెట్ లో ఒకసారి పాజిటివ్ స్ట్రెంగ్త్ అంటే ఈ రోజు హై ఉంది చూసారా 23,390. సో ఆ లెవెల్స్ అట్లానే 23,500. సో అది ఒక్కసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ. సో రేపటికి ఫ్రెష్ గా పొజిషన్స్ బిల్డ్ అవుతాయి. సో ఏదైనా షార్ట్ కవరింగ్ మార్కెట్ లో కనుక ఓవరాల్
మార్కెట్లో కనుక పాజిటివ్ స్ట్రెంగ్త్ కనుక కంటిన్యూ అయితే, సో ఈ రోజు ఉన్న పాజిటివ్ స్ట్రెంగ్త్ కనుక రేపు కూడా కంటిన్యూ అయితే 23,400 23,500 అనేది ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా బ్రాడర్ మార్కెట్ లో స్ట్రెంగ్త్ అంత సివియర్ స్ట్రెంగ్త్ అనేది కనిపించలేదు. బట్ చెప్పలేం, 23,500 మంత్ ఎండ్ రాబోతుంది కాబట్టి, పైగా మనకి బడ్జెట్ ర్యాలీ అనేది, అంటే మనకి బడ్జెట్ ర్యాలీలో ఏదన్నా స్టార్ట్ అవబోతుందా, ఇదే పాజిటివ్ స్ట్రెంగ్త్ కనుక కొనసాగితే బడ్జెట్ మీద హోప్స్ తోటి ఏదైనా బడ్జెట్ ర్యాలీ ఏదన్నా కంటిన్యూ అవుతుందా, అంటే ఇట్లానే బడ్జెట్ ర్యాలీ మనకి తీసుకొని అప్ సైడ్ ఏదైనా తీసుకెళ్తుందా. ఎందుకంటే చాలా షార్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, కంప్లీట్ గా బిగ్ ప్లేయర్స్ అందరూ కూడాను, ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ చాలా కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ లో ఉన్నాయి. మన రీటైలర్స్ ఏమో పాజిటివ్ లో ఉన్నారు. క్లయింట్స్ వచ్చేసేసి మెజారిటీ క్లయింట్స్ వచ్చేసేసి బై సైడ్ ఉన్నారు, మెజారిటీ ఎఫ్ఐఎస్ వచ్చేసేసి సెల్ సైడ్ ఉన్నారు. సో ఎవరు విన్ అవుతారో మనం ఒకసారి దాన్ని మంత్ ఎండ్ కానీ మనకు తెలియదు. అయితే ఓవర్ షార్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి, సో చాలా సెల్లింగ్, ఎక్కువ ఇంటెన్స్ సెల్లింగ్ ఉంది కాబట్టి, పైగా ఇక్కడ కన్సాలిడేషన్ చూసారా, 23,050 నుంచి 23,000 నుంచి 23,350. సో ఆల్మోస్ట్ 4 days కంటిన్యూస్ గా ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. 13, 14, 15, 16 4 days కంటిన్యూస్ గా ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అయింది. ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అయింది కాబట్టి ఈ రేంజ్ అనేది సపోర్ట్ గా తీసుకోవచ్చు. సో ఎక్కువ పొజిషన్స్ ఎక్కువ బిల్డ్ చేసుకుంది, నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఎక్కువ పొజిషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి, లాస్ట్ 4 days నుంచి మార్కెట్ ఈ రేంజ్కి వచ్చినప్పుడు 23,300 లేదంటే 250 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకుంటూ మిడ్ రేంజ్ కి 23,050కి 23,350 మిడ్ రేంజ్ అంటే 23,200. సో ఆ రేంజ్కి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటూ మరలా ఒకసారి అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశమే కొద్దిగా కనిపిస్తుంది మార్కెట్లో. సో ఈ రోజు నిఫ్టీకి లెవెల్స్ వచ్చేసేసి రేపటికి మీరు ట్రేడ్ చేయాలి అంటే రేపటికి నిఫ్టీ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 23,350 అప్ సైడ్, 23,200 మీరు డౌన్ సైడ్ కింద చూడొచ్చు. సో ఈ రోజులో వచ్చేసేసి 23,270 అది ఫస్ట్ సపోర్ట్ కిందకు వస్తుంది. అది కనుక బ్రీచ్ అయ్యి కిందకు వస్తే 23,150, 23,150 అది కూడా డౌన్ సైడ్, అది కూడా బ్రీచ్ చేస్తూ కిందకు వస్తే 23,050 మనకు ఫైనల్ సపోర్ట్. అదికి మించి కిందకు పోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీరు నా ఒపీనియన్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవద్దు, అట్లనే పొజిషన్స్ బిల్డ్ చేసుకోవద్దు. అట్లానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ గమనిస్తే మనం ఏదైతే డ్రా చేసుకున్నామో, సో ఈ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అనేది ఇంత పర్ఫెక్ట్ గా పక్కాగా వర్క్ అవుతున్నాయో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. సో 49,350 ఎన్నిసార్లు, ఎన్ని 15 minutes క్యాండిల్ 49,350 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, సో మీరు చూస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 49,350 అబౌవ్ లెవెల్స్ మూవ్ అయింది. సో కానీ క్లోజింగ్ మాత్రము 49,280 దగ్గర క్లోజ్ అయింది. అంటే లాస్ట్ 15 minutes క్యాండిల్ లోలో క్లోజ్ అయింది, 49,280 లెవెల్స్ లో క్లోజ్ అయింది. అయితే రేపటికి బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ రోజు పిఎస్యు బ్యాంక్స్, సో పిఎస్యు బ్యాంకింగ్ వచ్చేసేసి ఈ రోజు కంప్లీట్ గా పాజిటివ్ గా మూవ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్, ఆల్మోస్ట్ 10 బ్యాంక్స్ ఆ పిఎస్యు ఇండెక్స్ లో ఏదైతే 10 బ్యాంక్స్ ఉన్నాయో 10 బ్యాంక్స్ 10 out of 10 ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయింది. ఎస్పెషల్లీ ఎస్బీఐ అనేది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ అన్ని బ్యాక్ సీట్ తీసుకోలేదు కానీ, బట్ అంత పాజిటివ్ మూవ్ అయితే ఇవ్వలేదు. బట్ ఎస్బీఐ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఈ రోజు క్లోజ్ అయింది. సో ఎస్బీఐ సపోర్ట్ తోటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. పిఎస్యు బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయినాయి ఈ రోజు. సో రేపటి మార్కెట్ కి మనం గమనించాల్సిన లెవెల్స్ 49,350, అదే సేమ్ లెవెల్ 49,350, 49,360. సో ఆ లెవెల్ అట్లానే ఈ రోజు హై 49,450. సో ఈ రేంజ్ లో 350 నుంచి 450 ఆ రేంజ్ లో మార్కెట్ ఏ విధంగా కదలాడుతుందో చూసుకొని, ఒకవేళ 49,450 కంటే అబోవ్ లెవెల్స్ లో కనుక ఓపెన్ అయితే 49,900 ఒకసారి మరలా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే బిలో లెవెల్స్ కనుక మూవ్ అయితే, సో ఈ రోజు లో ఏదైతే ఉందో 49,040, సో 49,040 కంటే బిలో కనుక ఓపెన్ అయితే మరలా ఒకసారి 48,500 ఆ లో లెవెల్స్, సో 48,500 అనేది మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో స్టిల్ ఈ లెవెల్స్ వ్యాలిడ్ ఉన్నాయి. మనం సపోర్ట్ వచ్చేసి కొద్దిగా అబోవ్ లెవెల్స్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో సపోర్ట్ వచ్చేసి మనకి 47,900 అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి మనం 48,500, సో 48,500 అనేది, సో ఇప్పటికిప్పుడు రేపటికి చూస్తే 48,500 అనేది ఒక సపోర్ట్ కింద ప్లే చేసే అవకాశం ఉంది. సో 48,500 సపోర్టు,
49,350 యాజ్ ఇట్ ఈస్ రెసిస్టెన్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హెచ్సిఎల్ టెక్ అనేది లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో 2,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు హై టచ్ చేసిన 52 వీక్స్ హై టచ్ చేసిన హెచ్సిఎల్ టెక్ 1790 లెవెల్స్కి వచ్చేసేసింది. సో ఇప్పుడు దీంట్లో ఏదైనా మనకు ఆపర్చునిటీ ఉందా? హెచ్సిఎల్ టెక్ లో మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా? సో హెచ్సిఎల్ టెక్ చూస్తే 200 డిఎంఏ, సో 200 డిఎంఏ వచ్చేసేసి 1664, అట్లానే 100 డిఎంఏ వచ్చేసేసి 1847, 1850. 100 డిఎంఏ కంటే లోలో క్లోజ్ అవుతుంది, లోలో ట్రేడ్ అవుతుంది. సో మనకి ఇమీడియట్ గా సపోర్ట్, మనం ఇమీడియట్ గా సపోర్ట్ కనుక చూస్తే హెచ్సిఎల్ టెక్ కి సుమారుగా 1750 లేదంటే 1700, సుమారుగా అప్రాక్సిమేట్ గా 1750 లెవెల్స్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో 1750 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 1665, సో ఇది మనకి స్టాప్ లాస్ కింద ఉపయోగపడుతుంది. సో 1665 200 డిఎంఏ కంటే కింద క్లోజ్ అయితే కనుక 1665 కింద క్లోజ్ అయితే కనుక స్టాప్ లాస్ చెక్ అయినట్టే. సో స్లోగా గ్రాడ్యువల్ గా 1750 లెవెల్స్, 1760 లెవెల్స్, ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు గ్రాడ్యువల్ గా ఇవేంటంటే లాంగ్ టర్మ్ స్టాక్స్ ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు బ్యాడ్ మార్కెట్ లో మాత్రమే మనకి లోయర్ లెవెల్స్ లో అవైలబిలిటీ ఉంటాయి. అంతే తప్ప ఎప్పుడు మనకి ఈ స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ ఎప్పుడు కూడా మనకి లోయర్ లెవెల్స్ అవైలబిలిటీ ఉండవు మనకి. ఇది ఈరోజు హెచ్సిఎల్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.